వెల్కమ్ టు అగస్త్య ప్రిడిక్టివ్ టెక్నిక్. మనం మాట్లాడుకుంటున్న గ్రహ అవస్థలలో ఇది ఇంకొక రకం అన్నమాట. ఆ గ్రహం తాలూకా స్ట్రెంగ్త్ని ఐడెంటిఫై చేయడానికి ఇది ఇంకొక సబ్ పార్ట్ కింద చెప్పుకోవచ్చు. అయితే దీంట్లో 9 లెవెల్స్ ఉన్న అవస్థలు ఉన్నాయి. నెక్స్ట్ దీంట్లో 6 ఉంటాయి. తర్వాత జాగృత్, స్వప్న, సుషుప్తి అవస్థలని ఇంకొన్ని రకాలు ఉన్నాయి. సో ఇవి ప్రతిదీ ప్లానెట్ తాలూకా స్ట్రెంగ్త్ని ఐడెంటిఫై చేయడానికి మనకి డిఫరెంట్ రకాలుగా ఇది వర్ణించారనమాట. దీన్ని బట్టి మనం ఐడెంటిఫై చేయొచ్చు. అందులో మొదటిది లజ్జితాది అవస్థ. అంటే గ్రహం మనం తెలుగు వాళ్ళం కాబట్టి మనకి పదాలు అర్థమైపోతాయి. సో గ్రహం అన్నది రిజల్ట్స్ని ఇవ్వలేని పరిస్థితుల్లో, అంటే స్ట్రెంగ్త్ ఉండదన్నమాట. చొరవగా ఒక పని గబగబా చేసేసి యాక్టివ్గా ముందరికి వెళ్ళి ఇలాంటి స్థితి కాకుండా వెనక ఉండిపోతుంది అన్నమాట. హెల్ప్లెస్నెస్, దానికి ఏదైనా ఆ ప్లానెట్ తాలూకా రిజల్ట్ మనకి రావాలి అంటే దానికి ఇంకొక బెనిఫిక్ ఆస్పెక్ట్ కానీ, బెనిఫిక్ ప్లానెట్, ఫ్రెండ్లీ ప్లానెట్ కంజంక్షన్ ఉంటే కానీ ఇవి దానంతటా అవి ఎటువంటి రిజల్ట్ని ఇవ్వలేవు. దీన్ని షైనెస్ గాను, అంటే లజ్జిత అంటే ఎగ్జాక్ట్గా ట్రాన్స్లేట్ చేస్తే సిగ్గుపడడం లేదా షైనెస్ లేదా హెల్ప్లెస్నెస్ అన్నమాట. ఇలాంటి స్థితిలో ఉంటుంది ప్లానెట్. ఎప్పుడైతే ఇది వెళ్ళి తనంతట తాను చెయ్యలేదో పని, అక్కడ ఏం జరుగుతుంది, ఆ ధైర్యం లేనప్పుడు దాన్ని అవాయిడ్ చేయడానికి, లేకపోతే ఇది జరుగుతుందో లేదో అని భయం, ఇలాంటివన్నీ క్రియేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ లజ్జితాది అవస్థ అనేది ఒక ప్లానెట్కి ఎప్పుడు వస్తుంది? లగ్నం ప్రకారం పంచమ భావంలో ఒక ప్లానెట్ స్థితి అయ్యి, ఆ ప్లానెట్ రాహుతో కానీ, కేతువుతో కానీ, మార్స్తో కానీ, శనితో కానీ కంజంక్షన్లో ఉండాలి. ఆ టైంలో పంచభావానికి సంబంధించిన అన్ని వాటిల్లోని ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. అయితే కొన్ని చార్ట్స్కి మార్స్ లగ్నాధిపతి అవుతాడు, కుంభ లగ్నానికి శని లగ్నాధిపతి అవుతాడు, మకర లగ్నానికి శని లగ్నాధిపతి అవుతాడు. అలానే మార్స్ మేష లగ్నానికి, వృశ్చిక లగ్నానికి లగ్నాధిపతి అయ్యి, ఆ లగ్నాధిపతి పంచమ భావంలో ఉంటే స్థితి అయితే అప్పుడు బాగుంటుంది. పంచమాధిపతి ఆ లగ్నాన్ని, పంచమం అంటే కోణస్థానాన్ని ఆక్యుపై చేస్తున్నాడు అంటే అక్కడ మంచి రిజల్ట్స్ వస్తాయి. బట్ ఈ శని మళ్ళీ ఈ మార్స్, కేతు, రాహులతో కంజంక్ట్ అయ్యి పంచమంలో కూర్చున్నప్పుడు అప్పుడు పంచమానికి సంబంధించిన నెగిటివ్ రిజల్ట్స్ మనకు కనిపిస్తాయి. సో దీంట్లో ఐడియాలజీ అంటే వీక్గా ఉంటుంది, స్ట్రాంగ్ ఐడియాలజీ ఉండదు. పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటాయి వాళ్ళ ఆలోచనలు. అలానే ట్రస్ట్ ఇష్యూస్ ఉంటాయి. పంచమం కాబట్టి సంతాన స్థానం, చైల్డ్ బర్త్లో కూడా ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉంటాయి. జెనెటికల్ ఆర్గాన్స్లో డిసీజెస్ రావడం, ప్రాబ్లమ్స్ రావడం, చిల్డ్రన్ తాలూకా హెల్త్లో విషయంలో ప్రాబ్లమ్స్ రావడం. తర్వాత పంచమం ఇంట్యూషన్ అండ్ ఇంటెలిజెన్స్, అది కూడా లేకపోవడం, తక్కువగా ఉండడం. కనిపించినప్పుడు బాగానే ఉంటుంది, అన్నిటినీ బాగానే గ్రాస్ప్ చేస్తున్నట్టు ఉంటుంది, కానీ అవసరానికి పనిచేయదు, అలా ఉంటుందన్నమాట. సో ఇది లజ్జితాది అవస్థ. పంచమంలో ప్లానెట్ ఉండి ఆ ప్లానెట్ రాహుతో కానీ, కేతుతో కానీ, మార్స్తో కానీ, శనితో కానీ కంజాయింట్ అయ్యి ఉండాలి. అప్పుడు ఈ అవస్థ, ఇలాంటి రిజల్ట్స్ మనకు కనిపిస్తాయి అన్నమాట. అలాగే పంచమం అన్నది మనకి దైవానికి సంబంధించింది కూడాను. ఇష్టదేవతని మనం పంచమ స్థానం నుంచి చూస్తాం. సో దైవభక్తి, భగవంతుడి మీద నమ్మకం, ఇవి కూడా వీళ్ళకి తక్కువగా ఉంటాయి. తర్వాత రెండోది గర్వితావస్థ. ప్లానెట్ గర్వితావస్థలో ఎప్పుడు వస్తుందంటే అది ఎగ్జాల్టేషన్ పొజిషన్లో ఉన్నప్పుడు లేదా మూల త్రికోణంలో ఉన్నప్పుడు. ఈ టైంలో ఏంటంటే మంచి స్ట్రాంగ్గా ఉండి ఒక ప్రౌడ్ ఫీలింగ్, నేను ఏదైనా సాధించగలను అనే ఒక నమ్మకం, ఏదైనా చేసేస్తాను అనే నమ్మకం, వన్ మ్యాన్ ఆర్మీ లాగా చేసేయగలను, లైఫ్లో ఛాలెంజెస్ని ఫేస్ చేస్తారు. హార్డ్ వర్క్స్ ఉన్నా కూడా వీళ్ళు వెనక్కి తగ్గరు. హార్డ్ వర్క్స్ అన్నీ పడి గెలిచి నేను ఇంత గొప్పగా గెలిచాను అని మళ్ళీ చెప్పుకుంటారు. చాలా ఫోకస్డ్గా ఉంటారు.
వీళ్ళకి పక్క వాళ్ళ నుంచి హెల్ప్ అది తీసుకోవడం ఇష్టం ఉండదు. ఏం చేసినా వాళ్ళే చేయాలి. వాళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ కావాలి. చాలా స్ట్రిక్ట్గా ఉంటారు ఫ్యామిలీతోటి. ఎందుకంటే వీళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ ఇంపార్టెంట్. సో సొసైటీలో ఏంటంటే తన కుటుంబం తన గురించి గొప్పగా చెప్పుకోవాలి, గర్వంగా ఫీల్ అవ్వాలి అనే ఒక ఇది ఉంటుందన్నమాట. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తోటి ఫ్యామిలీని చాలా చక్కగా ఒక దారిలో పెట్టి తీసుకెళ్తారు. ఇదే బెనిఫిక్ అనే ఆస్పెక్ట్, బెనిఫిక్ ప్లానెట్ తోటి ఉండే దీని తాలూకా రిజల్ట్స్ ఇంకా బాగుంటాయి. మ్యాలిఫిక్ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఉంది అంటే అక్కడ మళ్ళీ ఆ ప్రౌడ్ అన్నది కొంచెం నెగిటివ్లోకి వెళ్ళి ఓవర్ కంట్రోలింగ్ గాను, ఈగో అలాంటివన్నీ వస్తాయి. పక్క వాళ్ళు హెల్ప్ చేసినా ఆ హెల్ప్ వాళ్ళు తీసుకోరు. ఇలాంటి ఓవర్ కంట్రోలింగ్, ఓవర్ బేరింగ్ ఎమోషన్స్, ఇవన్నీ రెస్ట్రిక్టెడ్ రూల్స్, ఫ్యామిలీకి రెస్ట్రిక్ట్ చేయడం, ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో అది ప్లానెట్ ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉన్నప్పుడు కానీ లేదా మూల త్రికోణంలో ఉన్నప్పుడు కానీ ఈ గర్వితావస్థ అన్నది ప్లానెట్కి ఉంటుంది. అది ఆ భావం ఏ భావంలో ఉంటే ఆ భావం తాలూకా రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది. భావం కూడా కేంద్ర కోణాల్లో అయితే బ్రహ్మాండమైన రిజల్ట్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. దుస్థానాల్లో ఉంటే మళ్ళీ అది ప్రాబ్లమే కదా. సో మంచి స్థానంలో కూడా ఉండాలి. తర్వాత క్షుధితావస్థ అంటే ఇప్పుడు మనకి మామూలుగా క్షుద్బాధ అనే పదం మనం వినే ఉంటాం, అంటే ఆకలి. సో ఈ ప్లానెట్ కూడా ఏంటంటే ఆకలితో ఉంటుందన్నమాట. ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలి అని ఉంటుంది, కానీ ఏది చెయ్యలేదు. చేసినా కూడా సరైన రిజల్ట్ రాదు. అది ఒక అన్సాటిస్ఫైడ్ స్టేట్లో ఉంటుందన్నమాట ప్లానెట్. సో అది ఎప్పుడు జరుగుతుంది? శత్రు రాశిలో ఉన్నప్పుడు కానీ, లేదా శత్రువుతో కంజంక్షన్లో ఉన్నప్పుడు కానీ, లేదా శత్రువు ప్లానెట్ తాలూకా దృష్టి వాళ్ళ మీద ఉన్నా, లేదా శని తాలూకా దృష్టి ఉన్నా. శని అంటేనే మనకి డిస్సాటిస్ఫాక్షను, శని అంటేనే లేట్, డిలే, పోస్ట్పోన్మెంట్. కష్టపడి చేస్తే కానీ ఆ కష్టాన్ని తగ్గ ఫలితం రావాలన్నా కూడా వస్తుంది, కానీ లేట్గా ఇస్తాడు. అది శని తాలూకా రిజల్ట్స్, ఆస్పెక్ట్ రిజల్ట్స్ అన్నది. సో ప్లానెట్ అన్నది ఎయిదర్ ఎనిమీ సైన్లో అయినా ఉండాలి, లేదా విత్ ఎనిమీ ప్లానెట్. మనం శత్రువు, పరమశత్రువు ప్లానెట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం, దాంతో అయినా ఉండాలి, లేదా ఆస్పెక్టెడ్ దృష్టి, ఎనిమీ తాలూకా దృష్టి అయినా ఉండాలి, లేదా అంటే శనితో కానీ ఉండాలి. అప్పుడు ఆ డిస్సాటిస్ఫాక్షన్, ఆ పని జరుగుతుందా జరగదా అన్న ఒక కన్ఫ్యూజను, యాంగ్జైటీ, జడ్జిమెంట్ కొన్నిసార్లు తప్పు అయిపోతూ ఉంటుంది. తొందరలో జడ్జిమెంట్ తీసేసుకోవడం వల్ల మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఇంపల్సివ్నెస్ ఉంటుంది. అంటే ఏదైతే ఈ పని చెయ్యాలి, పని చెయ్యాలి, బట్ కొంత ఓపిక పట్టి మనం ప్రిపేర్డ్గా ఉండి ప్లానెడ్గా ఉండి చెయ్యాలి. ఇంపల్సివ్గా టక డెసిషన్స్ తీసేసుకుంటే ఒకటి పనిలో అడ్డంకులు వస్తాయి, దానివల్ల ఇంపేషెన్సీ, ఓపిక ఉండదు. తర్వాత క్విక్ డెసిషన్స్ కాస్త రాంగ్ డెసిషన్స్ అయిపోతాయి. సో ఇవన్నీ ఈ క్షుధితావస్థలో ఉన్న ప్లానెట్ వల్ల వచ్చే రిజల్ట్స్, ఆ భావానికి సంబంధించి ఈ రిజల్ట్స్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత త్రాహిత అవస్థ. ఇది ఏంటంటే ఇది మొదటిదేమో ఆకలి, ఇదేమో దప్పిక. దీంట్లో ఏమిటవుతుందంటే ప్లానెట్ జలరాశుల్లో ఉంటుంది. ఆ జలరాశిలో ఉన్న ప్లానెట్ ఆస్పెక్టెడ్ బై ఎనిమీ, శత్రువు తాలూకా ఆస్పెక్ట్, శత్రు ప్లానెట్ తాలూకా ఆస్పెక్ట్ దృష్టి ఉంటుంది. అలానే వేరే ఏ బెనిఫిక్ ఆస్పెక్ట్ దృష్టి కూడా దానికి ఉండదు. దాంతో ఇదేంటంటే ఒక సర్వైవల్ మోడ్లో ఉంటుందన్నమాట ఈ ప్లానెట్ అన్నది. ఏదో సర్వైవ్ అవుతున్నాను, ఏదో చేస్తున్నాను, ఏం చేస్తున్నాను ఏమిటి, ఏదో పని జరిగిపోతుంది, టైం గడిచిపోతుంది అన్నట్టే ఉంటుంది వీళ్ళకి. పైగా జలరాశిలో మనకు ఉన్నవేంటి? ఫస్ట్ ఉన్నది కర్కాటకం, రెండోది వృశ్చికం, 3 మీనం. సో కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి, వృశ్చిక రాశికి మార్స్ అధిపతి, మీనరాశికి జూపిటర్ అధిపతి. సో దీంట్లో ఈ మార్స్కి, మెర్కురీకి, మార్స్కి, మూన్కి, జూపిటర్కి ఏదో ఎనిమీ ప్లానెట్ అయ్యి, ఆ ఎనిమీ ప్లానెట్ జలరాశుల్లో కూర్చొని దానికి మళ్ళీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇది మళ్ళీ దీని మీద బెనిఫిక్ ఆస్పెక్ట్ ఏది ఉండకూడదు.
అలాంటప్పుడు ఆ ప్లానెట్కి ప్రాబ్లం వస్తుందన్నమాట. కర్కాటక రాశి జలరాశి, వృశ్చిక రాశి, మీనరాశి జలరాశులకి ఏంటంటే ఇవి బాగా ఎమోషనల్ హై ఇంటెన్స్ ఎమోషన్స్ని ఫీల్ అవుతూ ఉంటాయి ఇవి. సో దీనివల్ల ఏంటంటే వీళ్ళకి ఫిజికల్ హెల్త్ దెబ్బతింటుంది, అలానే మెంటల్ హెల్త్ దెబ్బతింటుంది. రిలేషన్షిప్స్లో కూడా పార్ట్నర్షిప్ ప్రాబ్లమ్స్, ఎందుకంటే ఇక్కడ మళ్ళీ వీళ్ళ డెసిషన్స్ అన్నవి ఇంటలెక్చువల్ డెసిషన్స్ అయితే పర్వాలేదు, ఆ డెసిషన్ ఎమోషనల్ డెసిషన్ అయినప్పుడు ప్రాబ్లం వస్తుంది. ప్రాక్టికల్గా ఇంటలెక్చువల్గా లాజికల్గా ఆలోచిస్తే ప్రాబ్లం రాదు, కానీ ఇవి ఎమోషనల్ జలరాశులు కదా, ఎమోషన్ అనేది వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. దాంతో వీళ్ళు తీసుకునే రిలేషన్షిప్స్ కానీ, పార్ట్నర్షిప్ బిజినెసెస్ కానీ, లేదా ఫైనాన్స్ అంటే డిసీజెస్ కానీ, వీక్నెస్, ఆబ్స్టికల్స్ అని అంటే భావాన్ని బట్టి ఏ భావంలో ఉన్నాయో ఆ భావం అన్నది బాగా ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత వచ్చేది ముదిత అవస్థ. మనకి పేరులోనే తెలిసిపోతుంది ముదిత. ఫ్రెండ్లీ సైన్లో ప్లానెట్ ఉంటుంది, విత్ ఫ్రెండ్ కంజంక్షన్ విత్ ఫ్రెండ్లీ ప్లానెట్, లేదా అంటే దృష్టి ఆస్పెక్టెడ్ బై ఫ్రెండ్లీ ప్లానెట్, లేదా అంటే అత్యంత శుభగ్రహమైన జూపిటర్తో కంజాయింట్ అయి ఉండడం. ఇలా ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఏం చేసినా కూడా సహాయ సహకారాలు, ఫ్రెండ్లీ ప్లానెట్స్ ఎప్పుడైతే చుట్టుపక్కల ఉన్నాయో, ఆస్పెక్ట్స్ ఎప్పుడైతే ఉన్నాయో వాళ్ళకి బయట నుంచి సహాయ సహకారాలు అందుతూ ఉంటాయన్నమాట. దానివల్ల వాళ్ళ లైఫ్లో ఏం చేయాలనుకుంటారో అది చేస్తారు, సక్సెస్ఫుల్గా ఉంటారు. ఆ జూపిటర్ ఆస్పెక్ట్ ఒకవేళ ఉన్నా కూడా, కంజంక్షన్ లేదా ఆస్పెక్ట్ ఉన్నా కూడా విజ్డమ్ ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళు ఆలోచించి డెసిషన్ తీసుకుంటారు. అట్ ద సేమ్ టైం ఈ జూపిటర్తో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే చారిటీస్ చేసే అవకాశం ఉంటుంది. సొసైటీలో గుడ్ విల్ ఉంటుంది. ఆఫ్కోర్స్ చారిటీస్ చేస్తే గుడ్ విల్, నేమ్, ఫేమ్ ఎలానో వస్తాయి. సో కంఫర్టబుల్ లైఫ్ అంటే మళ్ళీ స్థానాన్ని బట్టి ఆ ప్లానెట్ తాలూకా స్ట్రెంగ్త్ని బట్టి ఇదర్ లగ్జూరియస్ లైఫ్ అయినా చెప్పుకోవచ్చు, లేదా అంటే కంఫర్టబుల్ లైఫ్ అయినా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేది క్షోభితావస్థ. క్షోభ మనకి పేరులోనే తెలిసిపోతుంది, బాధ. ఏదో ప్లానెట్ బాధపడుతుంది, ఎలా? అది కంబస్ట్ అయినప్పుడు. సో కంబస్ట్ అనే కాన్సెప్ట్ ఏంటంటే మనకి సూర్యుడు దగ్గరగా ఉన్న ప్లానెట్ కంబస్ట్ అవుతుంది అని చెప్తారు. ఒకటి ప్లానెట్ కంబస్ట్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం ఒక మాలిఫిక్ ఆస్పెక్ట్ తాలూకా ఆస్పెక్ట్ ఉండాలి. మాలిఫిక్ ప్లానెట్ తాలూకా ఆస్పెక్ట్, అది టెంపరీ శత్రువు అవ్వచ్చు, లేదా పర్మనెంట్ శత్రు ప్లానెట్ అవ్వచ్చు, కానీ దాని ఆస్పెక్ట్ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆ భావం అన్నది స్పాయిల్ అవుతుంది. విపరీతమైన మూడ్ స్వింగ్స్, యాంగ్జైటీ, ఫ్రస్ట్రేషను, కోపం, తర్వాత పని జరగట్లేదు అన్న స్ట్రెస్, ఏదైనా పని చేయాలి అంటే కన్ఫ్యూజను, డెసిషన్ మేకింగ్లో ప్రాబ్లమ్స్, ఎందుకంటే ఎనిమీ ప్లానెట్ ఆస్పెక్ట్ చేస్తుంది, వాళ్ళకి హెల్ప్ అన్నది దొరకట్లేదు, ఎటు చూసినా అడ్డంకులే దొరుకుతున్నాయి. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నమాట. డెసిషన్ మేకింగ్లో ప్రాబ్లం ఉంటుంది, ఎందుకంటే కంప్లీట్ నాలెడ్జ్ లేనప్పుడు, సరైన గైడెన్స్ లేనప్పుడు డెసిషన్ మేకింగ్లో ఆబ్వియస్లీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మళ్ళీ అది భావాన్ని బట్టి అది రిలేషన్షిప్లో ప్రాబ్లం ఇస్తుందా, హెల్త్లో ప్రాబ్లం ఇస్తుందా, ఫైనాన్స్లో ప్రాబ్లం ఇస్తుందా అన్నది చూసుకోవాలి మళ్ళీ. సో ఇది కంబషన్ గురించి నేను ఒక సెపరేట్ వీడియో చేస్తాను. దాంట్లో ఒక్కొక్క ప్లానెట్ తోటి కంబస్ట్ అయినప్పుడు, సూర్యుడికి దగ్గరగా ఉన్నప్పుడు వాటి తాలూకా రిజల్ట్ అన్నది ఎలా ఉంటుంది అన్నది మనం చూద్దాం. ఇది లజ్జితాది అవస్థల గురించి. కీప్ వాచింగ్ అగస్త్య ప్రిడిక్టివ్ టెక్నిక్. థ్యాంక్ యూ.